తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయ సంఘాలుగా గౌరవ విద్యాశాఖ కమిషనర్ గారితో సెక్రటరీ గారితో మాట్లాడిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి మరి సూచనలు కానీ వారు ఇచ్చినటువంటి ఆదేశాలను కానీ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఉపాధ్యాయులుగా ఇది మా కనీస బాధ్యత కూడా. ప్రొఫెసర్ జయశంకర్ మరి ఆయన ఆశయ కళలను కూడా అంటే పిల్లవాడు బయటగాడు బడిలో ఉండాలనేటువంటి ఆయన ఆకాంక్ష. ప్రభుత్వ లెక్కలు కూడా ఈనాటికి దాదాపు 20% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. డ్రాప్అవుట్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రతి 5 మందిలో ఈ దేశంలో ఒకరు చదువు రానటువంటి వ్యక్తులుగా ఇప్పటికి కూడా ఉన్నారు. అందరినీ బడిలోకి తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశం ఒకటి. బడి బయట ఏ పిల్లవాడు కూడా ఉండద్దు. మొత్తం బడిబాట కార్యక్రమాల్లో హ్యాబిటేషన్లో మొత్తం పిల్లలందరినీ కూడా చూస్తూ ఏ పిల్లవాడు కూడా బడికి దూరంగా ఉండని రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు అమలు పరుస్తూ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ గా ఉపాధ్యాయ సమస్యలే కాదు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ప్రతి పిల్లవాడిని బడికి తీసుకొని రావాలని. మరొక విషయం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తుంది. ప్రభుత్వ బడులు అనేక రకాలుగా బలోపేతమయ్యాయి. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సుశిక్షితులైనటువంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. కంప్యూటర్ డిజిటల్ విద్య వచ్చింది. ఏఏ ఆధారిత విద్య కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని ఉపాధ్యాయులుగా మేము హామీ ఇస్తున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి. గుణాత్మకమైన నాణ్యమైన విద్యను అందిస్తామని, తరగతి గది స్థాయి సామర్థ్యాన్ని ఆ పిల్లవాడికి అందించే బాధ్యత మాదని విద్యా హామీని ఇస్తూ ప్రజలందరినీ కోరుతున్నాం. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ గా ఈరోజు మరి సిరిసిల్ల జిల్లా టీఆర్టీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి మెదక్ గాని కరీంనగర్ గాని వివిధ పట్టణాల్లో వివిధ జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్లలో నిర్వహించడం జరుగుతుంది. జై టీఆర్టీఎఫ్, జై టీఆర్టీఎఫ్.